ఆగో గిట్ల ఎండాకాలం షురువైందో లేదో గప్పుడే నీళ్ళ కట్టాలు మొదలైనవి కదా. ఇగో ఖాళీ బిందెలు బకెట్లు పట్టుకొని గిళ్ళందరూ చూడుండ్రి రోడ్ల మీద ఎట్లా కూసున్నారో. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇంట్లోన్నోళ్ళందరూ ఖాళీ బిందెలు బకెట్లు పట్టుకొని మాడు వలిగేటట్టు కొడుతున్న ఎండలో కూడా రోడ్ల మీద ధర్నాకు దిగిండ్రు. కామారెడ్డి జిల్లా దౌల్తాపూర్ అనే ఊళ్ళున్న గిళ్ళందరూ. మాకు ఇక్కడ వాటర్ సమస్య బాగా ఎక్కువైతుంది. ఇప్పుడు ఎండాకాలంలో వచ్చేసి 1 మంత్ ఆయా నెల నుంచి నీళ్ళే వస్తలేము మా ఊర్లో. మేము అక్కడ బోర్లలోకి వెళ్ళి తీసుకొస్తున్నాము. బోర్ నుంచి చేన్లలో అట్లా వెళ్ళి తీసుకొస్తున్నాం. పిల్లల కాడ నుంచి నీళ్ళు తీసుకొస్తున్నాం. అధికారులు పట్టించుకుంటలేరు. చెప్పినా దయచేసి అందరూ పట్టించుకోవాలి అధికారులు అనేసి కోరుకుంటున్నాం. ఇన్నారు కదా ముచ్చట. నెల రోజులకెంచి ఇండ్లకు నీళ్లు రాకున్నా గ్రామ పంచాయతీలు పట్టించుకుంటలేరట. నీళ్లు లేక పనులకు కూడా పోతలేరట. ఇక నీళ్ల కోసం కిలోమీటర్ల కమానా నడుచుకుంటూ పోయి వ్యవసాయ బాయిల కాడికి పోయి తెచ్చుకుంటున్నారట. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే భువనగిరి జిల్లా చౌటుప్పల్ కాడ కూడా నీళ్లు లేవని బీజేపీ లీడర్లు ఖాళీ బిందెలతోని రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేసిండ్రు. ఖాళీ బిందెలు పట్టుకొని మున్సిపాలిటీ ఆఫీస్ దాకా నడుచుకుంటూ పోయి నిరసన చేసిండ్రు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి మీదున్న శ్రద్ధ నీళ్ల సమస్య మీద లేదని గరమైండ్రు ఆడున్నోళ్ళందరూ. చౌటుప్పల్లో ఉన్న నీళ్ల సమస్యలను తీర్చాలని చెప్పి కమిషనర్కు వినతి పత్రం కూడా ఇచ్చిండ్రు. చూడాలే మరి గీ ధర్నాలు చూసన్నా లీడర్లు ఆఫీసర్లు వీళ్ళ నీళ్ల కష్టాలు తీరుతారో.